నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, క్షేమం ఇచ్చి, మమ్మల్ని పోషించి, ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజలుగా లెక్కించి, ప్రాతకాలంలోనే ఈ రీతిగా మమ్మల్ని మందిరంలో నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంకను రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సమయాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ ఏర్పాట్లో ఉన్న వారందరితో కలిసి మేమందరము నీ మందిరములో ప్రభువా, మీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమముగా నడిపించి, మాకు మేలుకరముగా, మీకు మహిమకరముగా మమ్మల్ని నడిపించి, పాటలు పాడినప్పుడు మా స్వరాలు మొట్టమని, ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన శక్తిలో మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని, మీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని, మీ మాటలు మా హృదయంలో నాటమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధ బలలో చేయవేయినప్పుడు మాకందరికి కావాల్సిన యోగ్యత దయచేయండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి నా ప్రభువా, పాప క్షమాపణ దయచేయండి. పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తగిన యోగ్యులముగా నా తండ్రి నీ పరిశుద్ధ బలలో పాల్గొన సహాయం చేయమని ఆ రీతిగా ప్రభువా, ఈ నూతన సంవత్సరం యొక్క మొదటి నెల, మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మీ కార్యము మాకందరికీ అనుగ్రహించి దీవించమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనలో ఉత్తర ప్రత్యుర్భాగంగా దావీదు రాసినటువంటి 38వ కీర్తనను సౌరాజని గారు ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి నూతన సంవత్సరం మొదటి ఆదివారము ఉదయకాలపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు దావీదు జ్ఞాపకార్థమైన కీర్తన చదువుకుందాం. యథావిధిగా చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యమున శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుతున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకునుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడనైనట్టు నేను వెనకై ఉన్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల
వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను. నా మనో దుఃఖము నన్ను ఎన్నడూను విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపను గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. మేలులకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. పాటలు విందాము. మొదటిగా మురళి పాడతాడు, తర్వాత సుప్రియ, తర్వాత సీనయ్య. వీరి ముగ్గురు క్రమంగా పాటలు పాడతారు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నీ కృప చేత రక్షించినవే, నీ రుణమును తీర్చగలనా. నీ కృప చేత రక్షించినవే, నీ రుణమును తీర్చగలనా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నన్ను ప్రేమించే
నా యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆకులైన వారే హాని చేయు చూచిన మిత్రులే నిలవకుండినా, ఆకులైన వారే హాని చేయు చూచిన మిత్రులే నిలవకుండినా. లేఖన భాగములను అరుణమ్మ టీచర్గా చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు
అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియోడా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర మోస్తుతి గానము చేయుటయే మంచిది. మనకు వర్తమానం అందించడానికి మన మధ్య మన ప్రియులు రెవరెండ్ ప్రేమనాథ్ పాస్టర్ గారు ఉన్నారు. వీరు మనకు సుపరిచితులే. పలుమార్లు మన మందిరానికి వచ్చి చక్కటి వర్తమానం అందించి ఉన్నారు. వారు సంతోషంగా మన మధ్యకి వచ్చారు కనుక వారి ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ వారిని దేవుని యొక్క వర్తమానం కొరకై వారికి అవకాశం ఇస్తారు. ప్రభునామనకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. శ్రేష్టమైన దైవజనులు మీకు దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మరి నెల్లూరులో కొంతమంది మాత్రమే ఆత్మీయ దైవజనులు ఆత్మీయులు ఉన్నారు. వారిలో మరి బెన్హర్ బాబు గారు నిజంగా దేవుని యొక్క ఆత్మీయ దైవజనులుగా చాలామంది గుర్తించారు. మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా మా బైబిల్ కాలేజీలో మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేర్పించేది ఏంటంటే ఆరాధన ప్రారంభంలో పాస్టరల్ ప్రేయర్ అని ఉంటుంది. పాస్టరల్ ప్రేయర్ ఇప్పుడు అయ్యగారు చేశారు. చాలా చక్కగా మాకు నేర్పించింది ఏంటంటే ఆ ప్రార్థనలు అందరూ నిద్రపోయి మళ్ళా మేల్కోవాలి. అంటే అందరి కోసం, సంఘం కోసం, దేశం కోసం, ఇంకా ఏది ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అయ్యగారు చక్కగా చేశారు. నిజంగా నేను ఇదే చాలా సంవత్సరాల తర్వాత పాస్టరల్ ప్రేయర్ వినడం ఇదే. చాలామంది ఇది చేయరు బ్యాప్టిస్ట్ చర్చిల్లో. కాబట్టి మరి ఒకసారి దేవునికి స్తోత్రాలు. దైవజనులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ఈరోజు మనం మరి వాస్తవంగా నూతన సంవత్సరం మొట్టమొదటి ఆరాధన దినంలో ఏదైనా క్రొత్త దాన్ని నూతనంగా దేవుడు మనకి ఏమిస్తాడని మరి వినాలని అనుకుంటాం. మంచిదే. ఒక వాక్యం చదివి పాత నిబంధనలో నుంచి మళ్ళా లేఖన భాగాలకు వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, గమనించండి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మరి ఆశీర్వాదాలను ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
అలాంటి నూతన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యంలోకి ముందుకు వెళ్తాం. కొలస్సీ పత్రిక, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ 4 అధ్యాయాల్లో నిజంగా చాలా గొప్ప సత్యాలు ఉంటున్నాయి, అనేక విషయాలు ఉంటున్నాయి. ఇది పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నప్పుడు దాదాపు క్రీస్తు 60వ సంవత్సరం AD 60లో ఈ యొక్క కొలస్సీ పత్రిక రాశాడు. ఇప్పుడు కొలస్సీ పత్రికలో అనేక విషయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం అంతా కూడా క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు. మొదటి అధ్యాయం అంతా కూడా క్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడని మనం చూస్తాం. రెండో అధ్యాయంలో క్రీస్తే బుద్ధి జ్ఞానము సర్వసంపద. రెండో అధ్యాయం అంతా కూడా బుద్ధి జ్ఞానము సర్వసంపద. మూడో అధ్యాయంలో బేసిక్ ప్రిన్సిపల్స్, మూల పాఠాలు. ఒకటి మీకు దాంట్లో చూపిస్తాను. దేవదూతల గురించి ఆరాధన చేయకూడదు అంటాడు 18వ వచనం. 2:18 చూడండి. 2:18లో బుద్ధి జ్ఞానమునకు సర్వసంపద అనే 2వ అధ్యాయం గురించి మనం చూస్తున్నాం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, కాబట్టి దేవదూత ఆరాధన మంచిది కాదు, అది అవసరం లేదు. 3వ అధ్యాయము 4వ అధ్యాయం కూడా చాలా చక్కని విషయాలు. 4వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన గురించి ఉంది. ప్రార్థన గురించి కదండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడు. ఇది 4వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు మనం ధ్యానించబోయే ఒకే ఒక వ్యక్తి పేరు 7వ వచనంలో ఉంది. ఆ వ్యక్తి పేరు ఎపఫ్రా. చెప్పండి, ఎపఫ్రా. ఎందుకంటే కరెక్ట్గా పలికితే మనకు అర్థమవుతుంది, ఆ పేరు పలికితే మనకు గుర్తుంటుంది. ఎపఫ్రా అనే మాటకు అర్థం ఏంటంటే లవ్లీ, ప్రియమైన. ఇది మనం గమనిస్తున్నాం. అదే 7వ వచనంలో మనం గమనిస్తే ఎక్కడ ఉంది చూడండి దయచేసి. ఎపఫ్రాను మా ప్రియుడైన అంటే మనం లెటర్లు రాస్తాం ప్రియమైన అని కదా, డియర్ లవ్లీ అని రాస్తాం. అలాగే ఎపఫ్రా ఎలాంటి వాడంట? ప్రియమైన వాడు కదండి. సరే, ఈ ప్రియమైన వాడు, నమ్మకమైన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని సేవలో ముందుకు సాగేవాడు. ఈయన గురించి మనం ఈ నూతన సంవత్సరంలో ఎందుకు ధ్యానించాలంటే మనం కూడా ఈ ఎపఫ్రా లాగా ఉండాలి. వాస్తవంగా కొలస్సీ పత్రిక రాసే టయానికి అప్పటి వరకు కూడా, ఇక ఎప్పటికి కూడా పౌలు భక్తుడు కొలస్సీ పట్టణాన్ని దర్శించినట్టు ఎక్కడ లేదు. గమనించండి. సాధారణంగా పౌలు భక్తుడు ఎక్కడ సువార్త ప్రకటిస్తే మరి అక్కడ సంఘాలు ఏర్పడతాయి, అక్కడ వారికి ఉత్తరాలు రాస్తాడు సంఘాలు సరిగా ఉండాలని. కానీ ఈ కొలస్సీ పట్టణానికి పౌలు భక్తుడు ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు. నిర్ధారణ చేసుకోవడానికి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీ కొరకును లవోదియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు, అంటే దాని అర్థం ఏం చెప్పండి? కొలస్సీ పట్టణస్థులు ఎప్పుడు కూడా పౌలు భక్తుని చూడలేదు. అంటే హీ నెవర్ వెంట్ టు ద కొలస్సీ కదండి. కొలస్సీ పట్టణానికి వెళ్లకుండానే అక్కడ సంఘం ఏర్పడింది. ఇది ఆశ్చర్యం. ఈ నూతన సంవత్సరంలో మరి దాని విషయం మనం చూస్తాం. ఎలాగూ ప్రారంభించబడిందంటే ఈ కొలస్సీ పట్టణానికి దాదాపు 80 మైళ్ళ దూరంలో ఎఫెసు పట్టణం ఉంది. ఎఫెసు పట్టణము 80 మైళ్ళ దూరంలో ఉంది. ఆ ఎఫెసు పట్టణంలో పౌలు భక్తుడు 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అక్కడుండి సువార్త ప్రకటించి అక్కడ అనేక మందిని ప్రభువులోకి తీసుకొచ్చాడు. ఆ సమయంలో కొలస్సీ పట్టణం నుంచి మరి సువార్త వినేదానికి, పౌలు భక్తుని చూసేదానికి 2 వ్యక్తులు వెళ్ళారు. చాలామంది వెళ్ళుండొచ్చేమో కానీ మనకు తెలిసిన వ్యక్తి మొట్టమొదటైన ఈ ఎపఫ్రా, యవనస్తుడైన ఎపఫ్రా వెళ్ళాడు. ఆయనతో కూడా ఒనేసిము కూడా వెళ్ళాడు. కానీ ఒనేసిము గురించి తర్వాత మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా కొలస్సీ పట్టణం నుంచి 80 మైళ్ళ దూరంలో ఉంటున్న పౌలు భక్తుని దగ్గరికి వెళ్ళి సువార్త విని యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొంది
నూతన జీవితాన్ని అనుభవం ఆయన తిరిగి కొలస్సీ పట్టణానికి వచ్చి కొలస్సీ పట్టణంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్, ఎవరు? ఎపఫ్రా కొలస్సీ పట్టణంలో సువార్త ప్రకటించాడు. ఎలాగూ ప్రకటించాడంటే ఆయన మారాడు కాబట్టి ఆయన గృహంలో ప్రార్థన ప్రారంభించాడు. మరి మారిన మన జీవితాల్లో మన గృహంలో ఏముండాలి? మన ద్వారా ప్రార్థన ఉండాలి కదండి. ప్రార్థన లేకపోతే మనం ఇతరులకి సాక్షులుగా ఉండలేం, ఇతరుల్ని ప్రభు దగ్గరికి నడిపించలేం. ఈ నూతన సంవత్సరంలో నీవు కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. మొట్టమొదటి ఆదివారం అని మరి ఖచ్చితంగా రావాలని కొంతమంది వచ్చి ఉంటారు. ఈ వారం రాకపోతే ఇంక సంవత్సరం అంతా వస్తానో రానో ఆశీర్వాదాలు ఉంటాయో లేవని కొంతమంది. మరి ఏది ఏమైనా మరి నేను చూసే ఈ సంఘం ఫుల్ అయిపోయి ఎక్కువైపోయారు కదండి. ఎక్కువ మంది ఒకవేళ ఫస్ట్ సండే అని వచ్చారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఈ సంఘములు ఎప్పుడు కూడా ఫుల్గానే ఉంటారు. ఏదేమైనా గడిచిన సంవత్సరం ఎన్ని ఆదివారాలు? 53. ఒకవేళ ఈ సంవత్సరం కూడా అటు ఇటుగా 53, 52 ఉండొచ్చు. మరి రాబోయే 53 ఆదివారాలు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నీవు దేవుని సన్నిధానికి మొట్టమొదటి ఆరాధన దినంలో వచ్చావు. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. పోయిన సంవత్సరం 24లో 366 దినాలు లేకపోతే 52 ఆదివారాలు ఎన్ని ప్రసంగాలు విన్నాం? మార్పు ఏదన్నా ఉందే మనలో? మార్పు లేకపోతే గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ యూ, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. 366 దినాలు, 52 ఆదివారాలు, మధ్యలో ఎన్నో దినాలు, ఎన్ని దినాలు నీకు ఇస్తే నా కొరకు ఏం చేసావు? నువ్వు దేవుని కొరకు ఏం చేసావు? దేవుని సంఘం కొరకు ఏం చేసావు? కానీ ఎపఫ్రా ఏం చేశాడు? 80 మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ప్రభువుని అంగీకరించి తిరిగి వచ్చి తన గ్రామంలో ఎవరు క్రైస్తవులు లేరు, ఈయన మాత్రమే. తర్వాత ఆయన కుటుంబం, ఆ తర్వాత చుట్టుపక్కల అనేక మంది సంఘం ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే వచ్చి మనమే విని వెళ్ళిపోవడం కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఏం కావాలి? ప్రార్థన, పరిచర్య, సువార్త. సువార్త అనే మాట ఇక్కడ కూడా మనం చూస్తుంటున్నాం కదా. 5వ వచనం చూడండి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము కదండి. 6వ వచనంలో కూడా ఈ సువార్త సర్వలోకములో. కాబట్టి గాస్పల్, సువార్త ప్రాముఖ్యమైంది. మనం కాదు, నేను కాదు, మరి ఇంకేదన్నా గొప్పతనం, మన గొప్పతనాలు కాదు, కానీ మనకి ఏం కావాలా? సువార్త. నిన్ను నన్ను దేవుడి లోకంలో ఈ 25వ సంవత్సరంలో సజీవ లెక్కలో ఉంచాడంటే మనం ఎవరిగా ఉండాలి? సువార్థికులుగా, సువార్త పత్రికలుగా ఉండాలి. ఉంటున్నామా? గడిచిన సంవత్సరంలో ఉన్నామా? అదే చెప్పాను కదా, 366 దినాలు, 52, 53 ఆదివారాలు. కనీసం ఒక్కరికైనా యేసు ప్రభుని గురించి చెప్పామా? ప్రభు అడిగితే ప్రభు ముందు ఒట్టి చేరుతో నిలబడితే ఏం లాభం? హీఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఎన్ని దినాలు, ఎన్ని వారాలు ఇచ్చాను, మరి ఎంతమందికి నా ప్రేమను గురించి తెలియజేశావు? ఎప్పుడైనా ఎవరికైనా యేసు ప్రభుని గురించి చెప్పావా? చెప్పలేకపోతే ఎవరి కోసమైనా ప్రార్థన చేసావా? ఎవరికైనా సహాయం చేసావా? ఒకవేళ చేయలేకపోతే కనీసం ఈ సంవత్సరమైనా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎపఫ్రా మొట్టమొదట ఆయనలో ఉంటున్న మంచి గుణమేంది? సువార్తను తన కుటుంబానికి, గ్రామానికి తీసుకొచ్చి యేసు ప్రభుని రక్షకుడుగా పరిచయం చేశాడు. ఇంకా మన కుటుంబంలో, మన బంధుమిత్రుల్లో ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉంటే ఈ సంవత్సరం నువ్వు టార్గెట్గా తీసుకొని వారి పేరు రాసుకొని ప్రతిదినం వారి కొరకు 5 నిమిషాలు ప్రార్థన చేయి. నువ్వు వాళ్ళకి చెప్పలేకపోయినా వాళ్ళ హృదయంలో ఎవరు కార్యం చేస్తారు? ప్రభువు కార్యం చేస్తాడు కదండి. చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు. ఒక ముసలమ్మ ప్రార్థన చేస్తే ఓరల్ రాబర్ట్ అనే ఒక ఆయన్ని, ఆమె ఎలాగో ప్రార్థన చేసిందో అలాగే అలాంటి వ్యక్తిని లేపాడు. ఆ వ్యక్తి ద్వారా
ప్రపంచమంతా సువార్త ప్రకటించాడు. ఎలాగంటే 2 పెద్ద షిప్లు డోలోస్ లోగోస్ అని చెన్నైకి మేము కూడా వెళ్ళామనుకుంటాం, చూసాం. దాంట్లోనే ప్రింటింగ్ ప్రెస్, కరపత్రాలు, బైబిల్. ఎక్కడ హార్బర్ ఉంటే అక్కడ దిగి అన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ముసలమ్మ ప్రార్థన చేసింది, ఆ వ్యక్తిని దేవుడు లేపుకొని ప్రపంచంలో సువార్త ప్రకటించాడు. ఈ సంవత్సరంలో నీ ద్వారా ఎవరో ఒకరిని, ఉన్నతమైన వ్యక్తిని మరి ప్రభు పిలుచుకోవాలని, నీ ద్వారా రక్షణలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఎపఫ్రాలో ఉంటున్న మొట్టమొదటి గుణం సువార్త తీసుకొచ్చాడు. తన ఇంటికి తీసుకొచ్చాడు, తన గ్రామానికి తీసుకొచ్చాడు కదండి. ప్రియమైన వాడు, ఇష్టమైన వాడిగా జీవించాడు. ఇది ప్రియమైన బిడ్డగా జీవించడం అంటే ఇది. ఏదో మనం ఆదివారం చక్కగా వచ్చి ప్రార్థన చేసుకొని కానుకలు ఇచ్చి వెళ్ళడం కాదు, కానీ మనం కూడా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, కాపరి పని ఏంటంటే ఆహారం పెట్టడం, కాపలా కాయడం, మరి వారికి ఆత్మీయ ఆశీర్వాదాలతో ఆత్మీయంగా బలపరచడమే, కాపాడి పోషించి ఆదరించడమే. గొర్రెల పని ఏం చెప్పండి? గొర్రెల్ని కనాలంటే మీరేం చేయాలి? సువార్త అందించాలి. ఎన్ని గొర్రెల్ని ఎంతమంది తీసుకొచ్చారు మీరు కదండి. గొర్రెల రకాలు ఉన్నాయి. కొన్ని గొర్రెలు గుడ్డి గొర్రెలు ఉంటాయి, దేవుని మందిరానికి వస్తారు కానీ వింటారు కానీ గుడితనంలోనే జీవిస్తారు కదా. కొన్ని గొర్రెలు అడ్డు గొర్రెలు ఉంటాయి, వాళ్ళు రారు, గుడికి వచ్చే వాళ్ళని కూడా రానిరు, వాళ్ళని అడ్డు గొర్రెలు అంటారు కదా. కొన్ని గొడ్డు గొర్రెలు ఉంటాయి, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నా కూడా ఒక్కరికి కూడా సువార్త చెప్పరు, ఒక్కరికి కూడా యేసుప్రభుని గురించి తెలియచేయరు కదా. నేను ఎన్ని రకాల గొర్రెలు ఉన్నాయి, ఇది వాస్తవం కదండి. సరే, నీవు ప్రియమైన బిడ్డగా జీవిస్తున్నావా లేదా? ఈ నూతన సంవత్సరంలో దేవునికి సమర్పించుకో ప్రియమైన బిడ్డగా. చాలాసార్లు మనం అనుకుంటాం ప్రియమైన వాళ్ళని. పౌలు భక్తుడు కూడా చాలాసార్లు చాలామందిని అనుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనల్ని ప్రేమించిన వారిని చూసి మనం పొంగిపోతాం, మనల్ని దూషించిన వారిని చూసి మనం ఏం చేస్తాం? బాధపడతాం కదండి. ఈ సంవత్సరంలో కూడా కొంతమంది మిమ్మల్ని ప్రేమించవచ్చు, కొంతమంది మిమ్మల్ని ద్వేషించవచ్చు, డోంట్ వరీ. కానీ మనల్ని ప్రేమించేవాడెవరు? యేసయ్య ఉన్నాడు. మనం ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి కదండి. కాబట్టి శపించే వారందరూ చెడ్డోళ్ళు అనుకోవద్దు, పొగిడే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోవద్దు. ఏదో ఒకరోజు రివర్స్లో ఉంటారు. కాబట్టి ప్రతిదానికి సిద్ధపడి దేవునికి ప్రియమైన బిడ్డగా నీవు జీవిస్తే అంతే చాలు. ప్రియమైన అనే మాటలు బైబిల్ గ్రంథంలో మీకు ఒక 2-3 విషయాలు మరి 2-3 గురించి చూస్తే, 1 కొరింథీ పత్రిక 4:17లో తిమోతిని గురించి పౌలు భక్తుడు చెప్తాడు. ఎపఫ్రా ఒక ప్రియమైన వాడైతే తిమోతి కూడా ప్రియమైన వాడే. చూడండి 1 కొరింథీ 4:17 తీసిన వారు చదవండి. ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని నమ్మకమైన మీ యొద్దకు పంపి ఉన్నాను. దేవునికి ప్రియమైన వాళ్ళు ఉన్నారా? సంఘ కాపరికి ప్రియమైన వాళ్ళు ఉన్నారా? నా ఆత్మీయ కుమారుడని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు కావాలని దేవుడు ఈ నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాడు. ప్రియమైన వాడు. దానియేలు కూడా ప్రియమైన వాడే కదండి. 9వ అధ్యాయం 23వ వచనంలో నీవు బహుప్రియుడవు ఉందా మాట? దానియేలు గ్రంథం 9:23 నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలు. కాబట్టి దానియేలు కూడా దేవునికి బహుప్రియుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆ దేశానికి ఉన్నత స్థానంలో ఉంచాడు కదండి. కొలస్సీ 4:14లో పౌలు భక్తుడు చెప్తాడు, లూకాను ప్రియుడైన వైద్యుడు అంటాడు కదండి. ప్రియమైన కుమారుడు తిమోతి, ఈయన ప్రియమైన తోడి దాసుడు అంటాడు ఎపఫ్రా గురించి. ఇక్కడ మరి లూకాను గురించి ఏమంటాడు? కొలస్సీ 4:14 చూడండి. లోకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. డాక్టర్లు సేవ చేయాలంటే కష్టమే.
ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి ఆ తర్వాత ఇంకా స్పెషలిస్ట్ అయిన తర్వాత దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మరి ఎవరో ఒకరిద్దరు కదండి. ఈయన లూకాను ప్రియుడైన వైద్యుడు. మెడికల్ డాక్టర్స్ ఈ దినాల్లో దేవుని పరిచర్యకు అవసరం. అంతకుముందు దినాల్లో మెడికల్ డాక్టర్ సమర్పించుకొని వచ్చారు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు, పెద్ద అయ్యేంత వరకు మాకు ఒకే ఒక హాస్పిటల్ నెల్లూరులో, చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ఒకే ఒక హాస్పిటల్. ఏ హాస్పిటల్ అది? ఏబిఎం హాస్పిటల్. ఏ డాక్టరు? బేరమ్మ డాక్టర్ కదండి. మా అమ్మలే చనిపోయింది. మరి ఎప్పుడు బేరమ్మని జ్ఞాపకం చేసుకుంటాం. సమర్పించుకున్న డాక్టర్లు కావాలి ఈ దినాల్లో సేవకి. ఉన్నారా? లూకా ప్రియుడు కదండి. ఫిలోమోను జత పనివాడు ప్రియుడును. ఫిలోమోను పత్రిక 1:1 మరి జత పనివాడు ప్రియుడనే మాట ఆయన గురించి కూడా చెప్తారు. ఆ తర్వాత ప్రియమైన బిడ్డగా నీవు జీవించాలి. నెంబర్ 1, ప్రియమైన బిడ్డగా జీవించాలంటే ఆయన సువార్తను ప్రకటించాలి. అయ్యా మాకు డ్యూటీలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, మేము ఎక్కడ పోయి వీధుల్లో కరపత్రాలు పంచేది, ఎవరికి సువార్త చెప్పేది, ఎవరికి చెప్పలేము మేము. ఎందుకంటే మేము ఆఫీసర్లో ఉన్నాం, పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. మంచిదే, వెల్ అండ్ గుడ్, నువ్వే చెప్పబడలే. కానీ నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చిన్న సహాయం ఇంతకుముందు మీకు చెప్పానో లేదో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చెన్నై సెంట్రల్ స్టేషన్లో, అది పెద్ద రైల్వే స్టేషన్, ఒక ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్లో ఆగిన వెంటనే అక్కడ ఒకరు కూడా నిలవరు, తొందరగా తోసుకుంటూ దిగేస్తారు. ఆ దిగే సమయంలో ఒక కుంటివాడు పండ్లు అమ్ముకుంటూ జామ పండ్లు తట్టతో దిగుతుంటే ఆ తోపుడులో ఆయన కింద పడిపోయాడు. ఆ జామకాయలన్నీ పడిపోయినాయి, అన్నీ నలిగిపోయినాయి, అందరూ వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం ఆ మిగిలిన జామకాయలు తట్టలో వేసి ఆయన చేతికిచ్చి, ఇంకా ఆయనకి ఎవరు లేరు, అవి అమ్మితే 100 రూపాయలు వస్తాయి, ఒక 50 రూపాయలతో తింటాడు, ఇంకొక 50 రూపాయలతో మళ్ళా పండ్లు కొనుక్కొని మరుసటి రోజు ఇక ఆ 50 రూపాయలు పోయినాయి అని చెప్పి ఈ వ్యక్తి 100 రూపాయలు తీసి ఆ జోబులో పెట్టి ఆ వ్యక్తిని లేపి నిలబెడితే ఆ వ్యక్తి ఒక మాట అంటాడు. ఏమని ఉంటాడు చెప్పండి? ఎస్, వెరీ గుడ్, నీవు క్రైస్తవుడు. ఈయన ఏమైనా చెప్పాడా? సువార్త చెప్పాడా? యేసు ప్రభుని గురించి చెప్పాడా? కెన్ వి డూ దట్? కదండి, మనం చేయగలమా? ఏ రీతికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం దొరికితే మరి ఆ రీతిగా చేస్తే నీవు సువార్త ప్రకటించబడలేదు, కరపత్రం ఇవ్వబడలేదు, నీ ప్రభువుని నీలో గుర్తిస్తారు కదండి. ఇది ఎపఫ్రా మరి ప్రియమైన వాడుగా సువార్త ప్రకటించాడు. రెండవదిగా ఆయన నమ్మకమైన వాడు, నమ్మకమైన పరిచర్య చేసేవాడు, ఫెయిత్ఫుల్. 8వ వచనం చూడండి, కొలస్సీ 1:8. అతడు మా విషయంలోనూ నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరు పరిచారకుడు? హీఈస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. మనం చాలాసార్లు ఎవరు ఏది చేస్తే వాళ్ళకి సర్వెంట్ అయిపోతాం. ఎవరన్నా ఒక 10,000 ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంకా వాళ్ళ ఇంట్లో చేతులు కట్టుకొని ఇంకా అన్ని సేవలు చేసుకుంటూ ఉంటాం. అన్నీ మర్చిపోతాం, దేవుని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, ఆ రోజు ఆరాధన మర్చిపోతాం కదండి. అది ఏదైనా కానీ, వ్యక్తిని కానీ, వస్తువు కానీ, ఇంకేదైనా అధికారం కానీ, ఆధిక్యత కానీ. మరి సంఘంలో ఎవరికైనా ఒకరి వ్యక్తికి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారనుకోండి, ఇక ఆయన ఉంటాడు సంఘంలో, ఏమా కనబడ్డి కదా. కాబట్టి నమ్మకంగా నీకు ఉన్నా లేకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, యూ మస్ట్ బీ ఫెయిత్ఫుల్ టు క్రైస్ట్. ఎవరికి నమ్మకంగా ఉండాలి? మళ్ళొకసారి చదవండి 8వ వచనం. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, సర్వెంట్ ఆఫ్ పాల్ కాదు. నేనే ఆయన రక్షణలోకి నడిపించాను, నేనే ఆయన బలపరిచాను, అక్కడ బాప్తిస్మ సేవకుడిగా పెట్టాను. కానీ ఆయన నాకు దాసుడు కాదు. ఎవరికి దాసుడు? క్రీస్తు పరిచారకుడు, సర్వెంట్, పరిచర్య చేసేవాడు. ఎలాగో పరిచర్య చేసేవాడు? ఆయన పరిచర్యలో నమ్మకం ఉండేది.
కొన్నిసార్లు మరి నేను ఒక పెద్ద మందిరంలో 11 సంవత్సరాలు పనిచేసాను, నార్త్ రాజపాలెం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో. మరి ఇప్పుడు లేను అక్కడ, 3 నెలల నుంచి వేరే దగ్గర సొంతగా స్టార్ట్ చేసుకున్నాను. నమ్మకమైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు చూసినా చూడకపోయినా మందిరంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమందిని నేను గమనిస్తాను, ఇలాగ డ్రెస్ వేసుకుని అట్టా వస్తుంటే ఎక్కడో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి ఇంకొకరి చేతిలో చీపురు గట్ట పెరుక్కొని నా ముందు అట్ట అంటూ ఉంటారు. నేనేమనుకోవాలా, అబ్బా వీళ్ళు ఎంత నమ్మకంగా కదండి. నమ్మకమైన వాళ్ళు మనుషుల ఎదుట కాదు కానీ ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవునికి చేయాలి. దేవుడు చూస్తున్నాడని పరిచర్య చేస్తే గాడ్ విల్ గివ్ ఎ రివార్డ్ టు యూ. తప్పకుండా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఎవరు ఇవ్వలే, దేవుడే నీకు కావాల్సిన, అది ఉద్యోగమైనా, చదువైనా, మెడికల్ సీట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రివార్డ్ ఎవరిస్తారు? ఎందుకంటే నువ్వు మనుషులు చూసి వాళ్ళ కోసం చేయటం లేదు, ఎవరి కోసం చేస్తున్నావు? నమ్మకమైన పరిచారకుడు అంటే అది ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఉన్నావా నమ్మకంగా దేవునికి? నమ్మకమైన వాడు. ఒక యజమానుడు తమ దాసులకి తలాంతులు ఇచ్చి వెళ్ళారు. ఒకరు డబల్ చేశారు, ఇంకొకరు డబల్ చేశారు. మూడోవాడు ఏం చేశాడు? ఆయనకి ఇచ్చిన తలాంత అలాగే పెట్టాడు కదండి. తీసుకొచ్చి ఏమంటున్నాడు? మళ్ళీ ఆయన్ని ఎదిరిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు నమ్మకమైన వాడివి కాదు, లాభం లేదు, నీకు ఇది అవసరం లేదని తీసి ఆయన దగ్గర ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ టాలెంట్ ఇట్ మే బి గివెన్ టు యూ, ఎలాంటి తలాంత్ నీకు ఇచ్చినా, అది ప్రార్థన చేసేదైనా, పాట పాడేదైనా, మందిరంలో చిమ్మేదైనా, చాపలు వేసేదైనా, బెంచీలు తుడిసేదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది చిన్న పరిచర్య కావచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పకుండా నీకు ఆ రివార్డ్ ఇస్తాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? వెరీ గుడ్. మోషేను గురించి ఏమంటాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన చేతికి మరి ఆయన లీడర్గా ఎన్ని లక్షల మందికి ఉన్నాడు? ఏమ్మా, మనకు తెలిసింది 6 లక్షలు బయట నుంచి వచ్చింది, కానీ వాళ్ళు ఓన్లీ మరి జెంట్స్ బలమైన వాళ్ళు 6 లక్షల మంది మగవాళ్ళు ఉంటే, ఆ తర్వాత మనం పెంచుకుంటూ పోతే వాళ్ళ భార్యలు ఇంకొక 4 లక్షలు. ఎంతమంది అయ్యారు? పిల్లలు ఇంటికి ఆ దినాల్లో, ఇప్పుడు ఒకరిద్దరే కానీ ఒకరు కూడా ఉండటం లేదు. ఆ దినాల్లో 12 మంది పిల్లలు అంటే వాళ్ళకి చాలా గ్రేట్. యాకోబుకి ఎంతమంది? ఒకవేళ 2-3 వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు చెప్పండి? దాదాపు 20 లక్షల మందికి మోషే నాయకుడు అయ్యాడు. మోషేని నాయకుడిగా దేవుడు చేశాడంటే కారణం ఏంది? దెర్ ఈజ్ ఎ రీజన్. ఏముంది? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు కదండి. అప్పుడప్పుడు మన పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక అరకిలో చక్కెర, 1 కిలో టమాటాలు తెమ్మంటే వాటిలో 10 రూపాయలు మిగిలితే ఏం చేస్తారు? జేబులు వేసుకొని అంతే సరిపోయిందంటారు కొన్నిసార్లు కదా. చిన్నప్పుడు మనం చేసే పనులు జ్ఞాపకం చేసుకుంటే, మా ఇంట్లో ఒక చెక్క పెట్టి ఉండేది. నాకు 20 సంవత్సరం వచ్చేంత వరకు రక్షణ లేదు. క్రైస్తవుడినే, సండే స్కూల్ స్టూడెంట్నే, సండే స్కూల్ టీచర్నే, యూత్ లీడర్నే. ఆ చెక్క పెట్టిలో మా అమ్మ సామాన్లు అన్నీ పెట్టి 10 రూపాయల నోట్లు, చింతపండు ఉంటుంది, అందులో పెడితే కనబడదని అందులో పెడుతుంది. అందులో ఒక 10 రూపాయలు తీసేస్తాను నేను. ఆమెకు తెలియదు కదండి. కానీ మా అమ్మ ఏమనుకుంటుంది? వీడొక్కడే నమ్మకం అయినాడు అనుకుంటుంది. చాలాసార్లు మనం కూడా దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉన్నట్టు కనబడతాం కదా. 2024 సంవత్సరం అంతా దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నామో అని మనమే వీపు తట్టుకొని శబాష్ అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? ఐ నో అబౌట్ యూ. దేవునికి తెలుసు ఎంత నమ్మకంగా ఉన్నావా దేవునికి నమ్మకంగా? క్రీస్తు యేసుకు నమ్మకమైన దాసుడు కదండి. కొలస్సీ 4:12 కూడా మనం చూస్తాం చూడండి ఆ మాట. నిలకడగా ఉండవలనని
అతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేసే విషయంలో నమ్మకమైన వాడు. ప్రార్థన చేసే విషయంలో ఎపఫ్రా నమ్మకమైన వాడు. అందుకనే 4వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన గురించే చెప్తున్నాడు. ఎపఫ్రా మొట్టమొదటిగా ప్రియమైన వాడు, సువార్త అందించేవాడు, అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి 4:12 ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమ్మా, ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాడా? ఏమ్మా, ఎల్లప్పుడూ. బైబిల్ ఉన్న వాళ్ళకి ఆ మాట చూస్తే అండర్లైన్ చేసుకోవచ్చు. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. మనం ఏం చేస్తాం? ప్రభువా, నా కుటుంబాన్ని, నన్ను, మా బంధువుల్ని అంతా నా వస్తుంది, కానీ ఇతరుల కొరకు మనం చేయాలంటే కష్టం. పక్కింటి వాళ్ళ కొరకు, ఎదురింటి వాళ్ళ కొరకు, సంఘంలో కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, హాస్పిటల్లో, దుఃఖంలో, వేదనలో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? పాస్టర్ ప్రేయర్ మనం చక్కగా విన్నాం. పాస్టర్ గారు ప్రతి ఒక్కరిని, ఎవరిని విడిచిపెట్టకుండా హీ ప్రేడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఉన్న వాళ్ళ కొరకే కాదు, బయట ఉన్న వాళ్ళ కొరకు కూడా చేస్తున్నావా? నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి. ఎలాగూ ప్రార్థించాలి? 4:1 ఉందాక మనం చూసాం. ఎలాగూ ప్రార్థించాలంట? నిలకడగా, మెలకువగా. ప్రార్థనలో కూర్చుంటాం మనం, బెల్ కొట్టగానే అవన్నీ ఆడ వదిలేసి వెళ్ళిపోయి తలుపు తీస్తాం కదండి. ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి మనం ప్రార్థనలో ఉండొచ్చు. ప్రార్థనలోనే చాలా ఆటంకాలు వస్తాయి. మెలకువగా ఉండడం అంటే కొంతమంది ముసుగేసుకొని మోకాళ్ళ మీద ముందుకు వంగుతారు. కొద్దిసేపు అయిన తర్వాత గురకలు, శబ్దాలు వస్తూ ఉంటాయి కదండి. దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది, కానీ ఆత్మీయంగా యూ మస్ట్ బి అటెంటివ్. మెలకువగా ఉండాలంటే నీవు ప్రభువు నీకు చెప్పే మాటను వినేటట్టుగా బీ అటెంటివ్ అంటారు కదా. టీచర్లకు తెలుసు, అప్పుడప్పుడు స్టూడెంట్స్ గురించి చెప్తుంటారు, అంటారు. కారణం ఏంది? దే ఆర్ నాట్ లిజనింగ్, దే ఆర్ నాట్ అటెంటివ్. కాబట్టి ఏమంటున్నాడు? మన ప్రార్థన ఎలాగ ఉండాలంట? ఎపఫ్రా ఎలాగూ ప్రార్థన చేసేవాడు? నిలకడగా. 12వ వచనం చూడండి. 12వ వచనంలో దేనికోసం? మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని కదండి. ప్రభులోకి నడిపించాడు, వాళ్ళని విడిచిపెట్టలేదు, ఫాలోఅప్ వర్క్ చేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం, గాడ్స్ విల్ మన జీవితంలో మనకు ప్రాముఖ్యమైనది అదే. ఆయన చిత్తము నెరవేర్చడమే. యేసుప్రభు ఈ లోకంలో ఆయన సేవ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తండ్రి నీ చిత్తం అంటాడు. ఆయన చిత్తం చేసేదానికే వచ్చాడు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా కూర్చున్న మనందరం, వింటున్న మనందరం ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి చిత్తాన్ని చేయాలి? మన ఇష్టానుసారంగా మన ప్లాన్లో పోతే దెబ్బలు తింటాం కదండి. దేవుణ్ణి అడిగి దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎటు నడిపిస్తే అటు వెళ్తే మనకు మంచిది. అలాగే నిలకడగా ఉండాలి, నిలకడగా కదండి. పెద్ద పెద్ద బిల్డింగ్కి మరి మన నెల్లూరులో మొట్టమొదటిగా 23 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు అటు పక్క రామలింగాపురం ఆ సైడ్లో. ఆ 23 అంతస్తుల బిల్డింగ్ నిలబడాలంటే కింద ఎంత ఫౌండేషన్ ఉండాలి? ఏమ్మా, ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే అంత మన క్రైస్తవ జీవితంలో మనం ఫౌండేషన్ నిలకడ గట్టిగా ఉండాలి. ఒక అబ్బాయి 10 సంవత్సరాలు 10వ తరగతిలోనే ఉంటే టీచర్ వచ్చి అడిగితే ఏం 10 సంవత్సరాలు ఉంటే, సార్ నాకు స్టాండర్డ్ లేదు సార్, బేస్మెంటు స్టాండర్డ్గా వేసుకుంటున్నాను 10థ్లోనే అని 10 సార్లు అక్కడే ఉన్నాను అంటున్నాడు. ఇది ఒక జోక్. కానీ మనం మన విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి? ఎవరన్నా వచ్చి అటు నడిపిస్తే అటు, ఇటు నడిపిస్తే ఇటు వెళ్ళకూడదు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా గాలికి చెదరగొట్టు పొట్టు వల్లే ఉండకూడదు. యేసు ప్రభుకి ఎలాగుండాలి? మనం ప్రియమైన వాళ్ళుగా ఉండాలి, ఆయన పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి. అలాగే ప్రార్థన, ఈ ప్రార్థన లేకపోతే ఏం లాభం లేదు. ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది. నా సమయం అయిపోయింది కనుక నేను కూడా ముగింపులోకి వస్తున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కొలస్సి పత్రిక రాసి పౌలు భక్తుడు ఎవరి దగ్గర పంపించాడు? ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి? ఎపఫ్రా జైల్లో ఉన్నాడు. చూస్తారా జైల్లో ఉన్నాడో లేదో? ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఒకటే ఉండేది, 23వ వచనం. క్రీస్తు యేసునందు ఎవరమ్మా? ఖైదీ అయిన ఎపఫ్రా ఎక్కడున్నాడు ఇప్పుడు? ఖైదీగా ఉన్నాడు. పౌలుతో కూడా ఖైదీలో ఉన్నాడు. అయితే ఉత్తరం తీసుకొచ్చింది ఎవరు? తుకీకు అనే వ్యక్తి. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. టైకికస్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంది. తుకీకు. కొలస్సి 4:7. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైనా తుకీకు నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియజేయను. కాబట్టి మీకు తెలియజేసేది ఎవరు? మీకు ఈ ఉత్తరం తీసుకొచ్చేది ఎవరు? తుకీకు. గుర్తుపెట్టుకోండి. కొలస్సి పత్రికను గురించి కొద్దిగా నేను చెప్పాను, ఎక్కువ ఏం చెప్పాలి. అది కూడా ఒక వ్యక్తిని గురించే చెప్పాను కదండి. మరి ఈ పత్రికలన్నీ కూడా నిజంగా దాంట్లో ఉన్న గొప్ప జ్ఞానము, నిజంగా 43 సంవత్సరాల నుంచి దేవుని సేవలో మరి ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, మంగళవారం ఎక్కడ పోయినా ఇంత చేసి ఇంత స్టడీ చేసినా నాకు తెలిసింది ఎంత? ఇంతే. ఇంతేకాకుండా నేను బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా టీచ్ చేస్తుంటాను. కడపకి వెళ్ళి బీటీహెచ్ క్లాసులు తీసుకున్నాను. కోట, వాకాడు, గూడూరు, కావల్లో ఎంటీహెచ్ క్లాస్ తీసుకున్నాను. హైదరాబాద్లో ట్రినిటీ బైబిల్ కాలేజీలో టీచ్ చేశాను. కలకత్తాలో మరి కలకత్తా బైబిల్ కాలేజ్లో అక్కడ కూడా టీచ్ చేశాను. కానీ నాకు తెలిసిందంత ఇంతే కదండి. మీకు ఇంకా తెలవాలంటే మీరేం చేయాలా? ఇంటికి వెళ్ళి కొలస్సి పత్రిక ఈరోజు ఎంతమంది చదవాలనుకుంటున్నారు? మీ చేతులు చూస్తాను నేను. వెరీ గుడ్, చాలా చేతులు. గాడ్ బ్లెస్ యూ. చదవండి, తెలుసుకోండి, అనేక విషయాలు గుర్తించండి. ఎపఫ్రాను జ్ఞాపకం చేసుకుంటూ నీవు నేను ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా, సువార్త అందించే వాళ్ళంగా, నమ్మకమైన వాళ్ళుగా, ప్రార్థనా పరులుగా ఉండాలని మరి మీకు అందరికి కూడా ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మీయ మేళకై ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, చాలా చక్కటి వర్తమానం. ఈ నూతన సంవత్సరంలో ప్రారంభ పరిశుద్ధ దినమందు మనకు తగిన వర్తమానం, తగిన అంశాన్ని తీసుకుని వచ్చారు. సువార్త భారమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు సత్యస్వరూపి, మనమందరం కూడా సత్య సంబంధులమే. సత్యం మనం ఒప్పుకుంటాం. ఎంత చక్కగా ఒప్పుకుంటామంటే నిజంగా ఎంతమందిలోనైనా ఒప్పుకుంటాం సత్యాన్ని. మేము పాపమి, మేము దోషులమని దేవుని దగ్గర ఎంతగా ఒప్పుకుంటాం కదా, అవునా కదా? మనం అందరం సత్య సంబంధులమే. మన దేవుడు సత్యస్వరూపి కాబట్టి మనం సత్యాన్ని ధైర్యంగా ఒప్పుకుంటాం. ఆ స్వభావం మనకు ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎంతమంది గుడ్డి గొర్రెలు, ఎంతమంది అడ్డు గొర్రెలు, ఎంతమంది గొడ్డు గొర్రెలో చేతులు ఎత్తి చూపించండి. ఒక్కరు ఎత్తే ఒట్టు. మళ్ళీ మనం సత్య సంబంధులమే. కొన్ని ఒప్పుకుంటాం, పాస్టర్ గారు వాళ్ళు గుడ్డి గొర్రెలే, వీళ్ళు గొడ్డు గొర్రెలే, వీళ్ళు అడ్డు గొర్రెలే. పరుల పక్షంగా సత్యం ఒప్పుకుంటాం, స్వపక్షంగా. కాబట్టి ఒప్పుకోమని కాదు, దేవుని ఎదుట యథార్థంగా పరీక్ష చేసుకొని మనం ఏ గొర్రెలం. మన ప్రభు ఏమో మంచి కాపరి, మంచి గొర్రెలకే కాపరి. మన యేసు ప్రభువు నేను మంచి కాపరిని అన్నాడు. అంటే ఏంటి? మంచి గొర్రెలకు కాపరి, చెడ్డ గొర్రెలకు కాదు. కాబట్టి మనం అడ్డు గొర్రెలు, గొడ్డు గొర్రెలు, గుడ్డి గొర్రెలుగా ఉంటే మన కాపరి ఎవరు? దేవుడు కాదు. మన కాపరి ఎవరు? పాపయ్య. మన కాపరి పాపయ్య.
సువార్త ప్రకటించు అని పాదములు పరిశుద్ధ పర్వతం మీద, ప్రకటించిన వారి పాదాలు ఎక్కడ జరుగుతాయి? పాపి కొండల మీద జరుగుతాయి. పాపి కొండలు ఉన్నాయి తెలుసు కదా, పాపి కొండల మీద తిరుగుతూ ఉంటాయి. ప్రకటించే వాని పాదాలు మాత్రం పరిశుద్ధ పర్వతం మీద. ఒకసారి మనం ఈ నూతన సంవత్సరం ప్రారంభ ఆదివారపు ఆరాధనలో దేవుడు మనకు చక్కటి వర్తమానం, తగిన వర్తమానం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఉన్నవారికి యేసయ్య ప్రేమను గురించి 4 మాటలు చెప్పాలి. ఒక మంచి డాక్టర్ గురించి చెబుతాం, అక్కడికి వెళ్ళండి, ఆ డాక్టర్ మంచి వైద్యం చేస్తాడని. ఒక మంచి హాస్పిటల్ చెబుతాం, ఒక మంచి షాప్ గురించి చెబుతాం, అక్కడ తాజాగా కూరగాయలు ఉంటాయని, అన్నీ చెబుతాం. మరి దేవుని విషయంలో ఈయన మంచి దేవుడు, ఈయన ప్రేమ కలిగిన దేవుడు అని యేసయ్యని గురించి 4 మాటలు ప్రతిరోజు ఒక అర్ధగంట దేవుని గురించి చెప్పడం ప్రారంభించండి. ఈ నూతన సంవత్సరం అంతా మనం దీవించబడతాం. 2026 సంవత్సరం కూడా అట్టి వారికి అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే ఫలించని చెట్టు విషయమై ఏం తీర్మానం చేశాడు? ఏలా ఈ నేల వ్యర్థమైపోవాలి, ఫలించని యొక్క చెట్టు విషయమై. ఫలించే చెట్టు అయితే ఉండడానికి దేవునికి ఇష్టమే. ఫలించని చెట్టు వలన నేల వ్యర్థమైపోతుంది కనుక నరికించి వేయమని తండ్రి అయిన దేవుడు తీర్మానం చేస్తే, తోటమాలిగా ఉన్న క్రీస్తు అయ్యా ఇంకొక సంవత్సరం గ్రేస్ పీరియడ్ అడుగుతున్నాడు. ఈ 2025 ఎంతమందికి గ్రేస్ పీరియడ్ నాకు తెలియదు. ఎంతమందికి 2026 సంవత్సరం వచ్చేటట్టుగా స్వార్థ ప్రకటించేవారుగా ఉంటారో నాకు తెలియదు. పోయిన సంవత్సరం కూడా చెప్పాను. కనుక 2026 సంవత్సరం గ్యారంటీగా ఎవరికి వస్తుందంటే, ప్రతిరోజు ఒక అర్ధగంట యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పగలిగేటటువంటి వారికి మనం ఇంక అడగక్కర్లే. 2026 దేవుడు తనకు తానే ఇస్తాడు. వీళ్ళు నాకు కావాలి, నా ప్రేమను గురించి చెబుతున్నారు, వీరు ఇక్కడ ఉండాలి, వీరు ఇక్కడ ఉంటే వారున్న ప్రాంతానికి వారిని బట్టి ఆశీర్వాదం, వారి ద్వారా నాకు సువార్త ప్రకటించబడుతుంది, నేను పరిచయం అవుతాను, కనుక వీరు నాకు కావాలి. 2026 ఏంది, 2027, 28 ఇంకా ఇస్తానే ఉంటాడు, అడగక్కర్లే. నువ్వు చేయలేదనుకో, యేసు ప్రభువు చెప్పలేదనుకో, దేవుడికి ఎందుకు అవసరం? ఏలా ఈ నేల వ్యర్థమైపోవాలి అట్టి వారిని బట్టి, కనుక దేవుడు తీర్మానం చేస్తాడు. మనకందరికి 2026 సంవత్సరం కూడా కావాలి, నూతన సంవత్సరంగా కావాలంటే మనం ఏం చేయాలి? మన అవసరం దేవునికి ఉండాలి. ఏమిటి దేవుని అవసరం? మీరే నాకు సాక్షులు అన్నాడు. మనం చూపించే, దేవదత్తం చూపించి కాదు. కనుక మనం అందరం ప్రారంభిస్తే చాలు యేసయ్య ప్రేమ గురించి చెప్పడం. మొదటి పదమే నీది, మిగతా పదాలు ఆయనే. ఏమి మాట్లాడదామని నీవు ఆలోచన చేయవద్దు, ఆ సమయంలో నేను నీకు నీ నోటికి మాటలు అందిస్తానన్నాడు. ప్రారంభించడమే మన పని, ముగించే వరకు ఆయన నడిపిస్తాడు. ప్రారంభిద్దామా? యేసయ్య ప్రేమను గురించి ప్రకటిద్దామా? నన్ను పంపుము నేనున్నానని చెప్పగలిగే వారంగా ఉందామా? ఇంత చక్కటి వర్తమానం అందించినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నిజంగా నా హృదయాన్ని టచ్ చేసినటువంటి వర్తమానం. మన హృదయంలో ఉండాల్సిన భారం ఇది. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా, మనల్ని అందరినీ కూడా ఆ రీతిగా ప్రేరేపించి నడిపించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ దాసుని బలపరిచారు, మీ పరిశుద్ధాత్మ శక్తితో మాకందరికీ అవసరమైన వర్తమానం తీసుకుని వచ్చారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం అనే ఉదయ స్నానం ద్వారా మనం శుద్ధీకరించారు. ఎంతమంది తీర్మానం చేశారు ప్రభువా, వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా నోటిని మీ బోరగా వాడుకోరండి. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ఒక అర్ధగంట అయినా మీ ప్రేమను, మీ సత్యాన్ని చెప్పుకోవడానికి మా నోటిని తెరవండి. మా నాలుక నరాలు సడలించండి నా తండ్రి. మేమందరము నీకు అవసరమైన బిడ్డలముగా మార్పు చెందులాగున, మేమందరం ఆ రీతిగా దీర్ఘాయుష్ను పొందుకునేలాగున, మీ ఆశీర్వాదం పొందుకునేలాగున మమ్మల్ని ఆశీర్వదించమని, వర్తమానికులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను,
విస్తరింపజేసి గణపరిచి స్థిరపరచమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబునందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య